సిస్టర్స్ బయటకు వెళ్ళి కూర్చోండి, మీరు వెనక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు లోన పంపించండి. సెలవు లేనప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉండాలి. రెడీ? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం, క్షమించండి, ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడై విత్తన వేసి ఆ సంవత్సరం నిరంతర ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించినందున ఆ మనుషుడు గొప్పవాడాయెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా ఇంటిలో నిన్ను ఆరాధిస్తుంటున్నాం. పరలోకంలో ఆరాధన జరుగుతున్నది, భూలోకంలో ఆరాధన జరుగుతున్నది. ప్రభా, పరలోకం జరిగే ఆరాధన విధానము మా ప్రభా మరి మాకు మీకు దర్శనం అనుగ్రహించినారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అదే విధానంలో నీ మరణాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. వాడు నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోతుండగా మీ అవసరమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మతో అభిషేకించి మీ దగ్గర మాటలు దయచేసి వచ్చిన వారు ఎవరి కాడికి వెళ్ళకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందిట్లో సహాయం చేయమని, ఈ స్థలం అంతా కూడా మీ యొక్క ఆత్మ, మీ సన్నిధి, మీ భయము ప్రభా మా తండ్రి మీరే సమస్తము ధరించవలసిందిగా వేడుకుంటూ ఘనత మా ప్రభావం మీకు ఆరోపించుకుంటూ చేసిన మేళ్లకు కారణపడిన స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. రండి, ఇక్కడ మనము చదువుకున్న మాటలో ఇస్సాకు ఆ దేశంలో ఉన్నవాడై విత్తన వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతను మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. చాలు. ఇక్కడ మనం గమనించేదొక మరి వ్యక్తిని గురించి రాయబడి ఉంటున్నది బైబిల్ గ్రంథంలో. ఆయన పేరు ఇస్సాకు అంటారు. ఇస్సాకు అనేక సందర్భాల్లో మనం వింటూ వచ్చాము. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. మరి ఎంతోమంది ఉండగా మరి ఇస్సాకుని గురించి ఒక ప్రత్యేకమైన విధానంలో ఎందుకు రాయబడవలసి వచ్చింది? కాబట్టి ప్రియులారా, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇస్సాకు బైబిల్లో ఉన్న వారందరికంటే కూడా విధేయత కలిగిన వాడు. ఆయన చాలా విధేయుడు. ఎందుకంటే ప్రభువు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటాడు. అందుకనే దాని గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఒక విశ్వాసి అయినటువంటి ఇస్సాకుని గురించి రాయబడినప్పుడు, ఒక మానవుడైనటువంటి ఇస్సాకుని గురించి రాయబడినప్పుడు, మరి నిన్ను గురించి నన్ను గురించి కూడా దేవుడు రాయలేడా? ఏమైంది? ఆయన గురించి రాసినప్పుడు ఆయన కూడా మానవుడే, మనం కూడా మానవుడమే, మన గురించి రాయొచ్చు కదా. అందుకనే ఎందుకు మనం మందిరానికి రావాలి అంటే, మన పితరులు వారి జీవిత విధానము, వారి లోకంలో జీవించినప్పుడు దేవుడు వారితో ఎలాగా ఉన్నారో, వారి లోకంలో జీవించినప్పుడు దేవుడు వారితో సహాయం ఎలాగ పడుతూ వచ్చాడో, వారి లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఎలాగ నడిపిస్తూ వచ్చాడో, దేవుని కొరకై వారు పొందినటువంటి అనేకమైన అనుభవాలేంటో తెలుసుకొని మనము కూడా ఆ రీతిగా వెళితే వారి స్థాయిలోకి మనం కూడా ఎదుగుతాము ప్రియులారా. అందుకనే మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఏమని రాయబడిందంటే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై దేవుని ద్వారా ఆశీర్వదించబడినాడు. దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. ఈ లోకల్ మనం గమనిస్తే మనుషుల ద్వారా ఆశీర్వదించబడ్డ వాళ్ళు చాలామంది ఉంటున్నారు. లోక సంబంధముగా మనుషులను బట్టి రాజకీయ నాయకులైతేమి, లేక ధనవంతులైతేమి, రకరకాల విధానంలో ఈ లోకంలో అనేక విధాలైనటువంటి యొక్క ఆశీర్వాదాలు పొందుతున్న వారు ఉన్నారు. కానీ దేవుని ద్వారా ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి, అది చాలా గొప్ప విషయము. అనేకులకి డబ్బు ఉంటుంది, కానీ నెమ్మది, శాంతి, సమాధానం ఉండదు.
అయితే దేవుని ఇచ్చినటువంటి యొక్క బిడ్డలకు ఆయన ఎంత ధనం ఇచ్చినా, ఎంత ఏది ఇచ్చినా శాంతి సమాధానం ఉంటుంది. అందుకనే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రభువా నీ ఆశీర్వాదం నాకు కావాలి, లోకస్తుల ఆశీర్వాదం నాకు వద్దు. మరి రాజకీయ నాయకులు కావచ్చు, లేక గొప్పవారు కావచ్చు. ఒక సహోదరి ఉంది, ఆమె మరి ప్రభు నమ్ముకున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాం అంటానే ఉంటారు. ఇప్పుడు వాట్సాప్లో ఒక రాజకీయ నాయకుడు ప్రక్కన కూర్చొని చూపించుకుంటూ ఉంటారు. ఏ విధంగా వాళ్ళ ఉపయోగం అంటే, చూడండి నా ప్రక్కన రాజకీయ నాయకుడు ఉన్నాడు, మరి నీ ప్రభు నువ్వేం చేసినట్టు? నీ ప్రభు నువ్వేం చేసావు రాజకీయ నాయకుడు ప్రక్కన పెట్టుకోవడానికి? అందుకనే ప్రియమైన సోదరుల, యెహోవా ఆశీర్వదించాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించాలా, అందుకొరకు నీ దగ్గరికి వచ్చాను. నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను, ఈరోజు ఎందుకు వచ్చాను మన మందిరానికి అంటే, ఆయన ఆశీర్వాదం పొందడానికి కొరకాయ. ఏమిటి ఆశీర్వాదము? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, తర్వాత భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. చాలామంది భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకే ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఉండరు. రాత్రి కూడా మీతో చెప్తూ వచ్చాను ప్రార్థనా సమయంలో, ఎప్పుడైతే మనము ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుతామో, అనుకోకుండా భౌతిక ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి. మొట్టమొదటి అది నేర్చుకోవాలి మనం. ప్రభువా నేను మొట్టమొదటిగా నాకు కావలసినటువంటిది ఆత్మీయ ఆశీర్వాదము. అప్పుడు భౌతిక సంబంధమైన అన్నీ కూడా నేను నీకు ఇస్తూనే వస్తాను కుమారుడా అనేది ప్రభు యొక్క మాటగా కనబడుతుంది. రెండో మాట ఇక్కడ గమనిస్తే, ఆయన ఆశీర్వాదం ఒక్కసారి హిమాలయ పర్వతంలాగా అవల అక్కడ, అది హిందూ మహాసముద్రం వల్లే కాల అక్కడ, లేకపోతే మనం అనుకున్న విధానంలో ఒక పెద్ద తోటలా కాల అక్కడ. క్రమముగా దేవుడు తనను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించాము, మంచిదే. ప్రభుని దగ్గరికి వచ్చామని మంచిదే. మనలను కూడా దేవుడు ఆశీర్వదించాలా? ఎలాగ ఆశీర్వదించాలంటే క్రమముగా పైకి వెళ్ళాలి. చాలామంది కోరుకునేది ఏంటంటే, ఒకేసారి జరగాలన్నీ. నా కొరకైనా, నా కుటుంబం కొరకైనా, నా బిడ్డల కొరకైనా ఏదైనా సరే ఒకసారి జరగాల్సిందే. అది ఎలాంటిది కూడా, అట్టి పరిస్థితి కూడా జరగదు. అది ఆయన మనలను పరీక్షిస్తూ, మన నమ్మకాన్ని పరీక్షిస్తూ, మన ఆత్మీయ స్థితిని పరీక్షిస్తూ ఆయన మనలను ఆశీర్వదిస్తూ వస్తాడు. క్రమముగా ఆశీర్వదిస్తూ వస్తాడు. అది వాక్యం యొక్క సత్యం. అది లేకుండా నీటి బుడగల్లాగా వచ్చినప్పుడు నీటి బుడగలాగానే పగిలిపోతాయి. ఎవరి జీవితాలైనా, ఎవరి కుటుంబాలైనా, ఎవరి యొక్క సంఘాలైనా, ఏదైనా సరే ఆ విధానం కాకుండా ఒక నీటి బుడగలాగా ఒక్కసారి ఇంతగా కనబడితే అలాగనే పగిలిపోతుంది. అందుకనే ఇస్సాకు ఒక దేశంలో ఉన్నాడు, ఒక పంట విత్తనం వేశాడు, దేవుడు ఆ పంటను ఆశీర్వదించాడు. ఆ పంట నూరంతలుగా ఫలభరితంగా చేశాడు. అంటే దేవుడు ఏదైనా మనకి ఇచ్చాడంటే ఏదో కొద్ది గొప్ప ఇవ్వడు, ఆయన సమృద్ధిగా మనకిస్తాడు. కాబట్టి ఆయన ఏ దేశంలో ఉన్నాడు, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన కుటుంబ పరిస్థితి ఏమిటి, మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదా. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందగలిగిన వారంగా కనబడుతూ ఉంటున్నా. దేవుడు ఒక మాట చెప్తాడు ఆయన గురించి. ఇక్కడ మనం కొలిస్తే 26వ అధ్యాయంలో 5వ వచనము నేను చదువుతున్నాను, వినండి. ఏదనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమలు గైకొనని చెప్పాను. చూసారా, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, అబ్రహాము అనగా ఇస్సాకు యొక్క తండ్రి నా ఆజ్ఞలు, నా కట్టడాలు విన్నాడు, అనుసరించాడు. దానిని బట్టి ఆయన కుమారుడైనటువంటి నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. తండ్రి కుమారుల యొక్క ఇక్కడ చూడండి ఉన్నటువంటి అవినావ సంబంధాన్ని మీరు గమనించండి. ఒక కుటుంబంలో ఉండవలసినటువంటి శ్రేష్టమైన లక్షణాలు ఇక్కడ మనం చూద్దాం. నేను నిన్ను ఆశీర్వదించాలంటే ముందు నీ తండ్రి నా మాట విన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి తండ్రులారా, మీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అన్నప్పుడు మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటంటే
తండ్రి నేను మొట్టమొదట నీ మాట వింటాను. నీవు ఎప్పుడైతే ఆయన మాట వింటాడో ఆయన ఏం చేస్తాడంటే నీ మాట వింటాడు. అందుకనే చాలా కుటుంబాలు ఆశీర్వదించబడకుండడానికి కారణం ఏంటంటే బిడ్డలు ఆత్మీయంగా వస్తారు కానీ తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉండలేరు. ఒకరు ఉన్నారు నామకార్థంగా ఉంటారు. అందుకనే తండ్రులైన వారు ఈ రోజున మీరు చేసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నా బిడ్డలు ఆశీర్వదించబడాలా, నా కుటుంబము ఆశీర్వదించబడాలా, ఆత్మీయంగా బిడ్డలు ఉండాలి అని కోరుకున్న ప్రతి తల్లిని తండ్రిని దేవుడు ఆశీర్వదిస్తాడు. భౌతికమైన ఆశీర్వాదం కాదు, మన బిడ్డలు ఆత్మీయంగా ఉండాలా, ప్రార్థనా పరులుగా ఉండాలా. రాత్రి కూడా చెప్తూ వచ్చాను, మీరు ప్రార్థన చేస్తే, మీరు మొరపెడితే, మీరు రోదన చేస్తే నేనేం చేస్తానన్నాడు, మీ కుమారుల మీద నీ కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. తత్ఫలితం ఏమైపోతుంది, వాళ్ళు ప్రవచిస్తారు. ఇదో నాలాంటి వృద్ధులు కాదు ప్రవచించేది, యవనస్తులు ప్రవచిస్తారయ్యా. యవన బిడ్డలు ప్రభువును స్తుతిస్తారు, యవన బిడ్డలు ప్రభు వాక్యం చెప్తారు. అది ఎందుకు చెప్పలేకపోతున్నారు మన బిడ్డలు? కనీసం సండే స్కూల్లో ఒక వాక్యం కూడా చెప్పలేకపోతున్నారు మన బిడ్డలు. దానికి కారణం మనం కాదా, తండ్రులం కాదా? దేవుడు ఏమన్నాడంటే అబ్రహామును బట్టి ఇస్సాకు నీకు ఈ ఆశీర్వాదం వచ్చింది. అందుకని ఆత్మీయమైనటువంటి యొక్క కుటుంబం, ఆత్మీయమైనటువంటి యొక్క సంఘం, ఆత్మీయమైనటువంటి బిడ్డలు వారి యొక్క పరిస్థితి వేరేగా ఉంటుంది. నామకార్థమైన సంఘం, నామకార్థమైనటువంటి సహవాసము అది వేరేగా ఉంటుంది. దేవుడిని ఆత్మీయమైనటువంటి సంఘంలోకి నడిపించాడు, వాక్యానుసారమైన సంఘంలోకి నడిపించాడు, జీవం కలిగినటువంటి సంఘంలోకి నడిపించాడు. అందుకని ఆ మాటలు అక్కడ రాస్తూ చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఇలాంటి యొక్క స్థాయిలోకి రాకమునకు ఇస్సాకు ఎలాంటి స్థితిలో నుంచి వచ్చాడు కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఏ కష్టం లేకుండా దేవుడిని ఆశీర్వదించాలా, ఏ ఇబ్బంది లేకుండా దేవుడిని ఆశీర్వదించాలా. దేవుడిని నేను నమ్ముకున్నాను, అందుకే నేను తిరుపతి కొండ పోయాను, ఇక్కడ హెబ్రోన్ కొండకు పోయాను, దేవుడు నన్ను ఆశీర్వదించాలా. ఆశీర్వదిస్తాడా? రండి, ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం రండి. ఆదికాండము 25వ అధ్యాయం. ఆదికాండము 20వ అధ్యాయంలో 19వ వచనము. ఒక సహోదరుడు చదవండి. 19. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దన్నరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవా. చూడండి, కుటుంబాన్ని గురించి రాశాడు. ముందు ఇస్సాకుని గురించి రాస్తూ ఇప్పుడు కుటుంబాన్ని గురించి రాస్తున్నాడు. ఇస్సాకు మరి వివాహం చేసుకున్నాడు. ఎంత మంచి అమ్మాయిని చేసుకున్నాడు తెలిసిన. ఎలాంటి అమ్మాయి తెలుసా అమ్మ? చూడండి, అమ్మాయిని గురించి అక్కడ 24వ అధ్యాయంలో రాయబడుతుంటున్నది. ఎంత చక్కనైన మాట అంటే 16వ వచనం నేను చదువుతున్నాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనది, ఆమె కన్నిక, ఏ పురుషుడు ఆమె కూడలేదు, ఆమె బావిలో దిగిపోయి కడవ నీళ్ళను నింపుకొని ఎక్కిరాగా. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత మంచి అమ్మాయో. చిన్నది, యవనస్తురాలు, పరిశుద్ధముగా జీవించిన యవనస్తురాలు, అనేకులకు నీళ్లు పోసినటువంటి యవనస్తురాలు. అట్టి యవనస్తురాలను ఎంత విధేయుడైనటువంటి ఇస్సాకు వివాహం చేస్తే దేవుడు ఏం చేశాడంట? గొడ్రాలుగా చేశాడట. అర్థమవుతుందా? ఏం చేశాడు చెప్పండి? గొడ్రాలుగా. గొడ్రాలు అంటే ఏమిటి? గొడ్డలు కాదు. గొడ్రాలు అంటే పిల్లలు లేరు. ఎంతకాలం లేరు పిల్లలు? ఎంతకాలం లేదు తెలుసా? 26 వచనం ఉంటున్నాడు. అక్కడేముందంటే వారిని కనినప్పుడు ఇస్సాకు 60 సంవత్సరాలు. పెళ్ళయింది ఎప్పుడు? బిడ్డ పుట్టింది ఎప్పుడు? నమ్ముతారా? 20 సంవత్సరాలు ఏం జరిగి ఉంటుంది? 20 సంవత్సరాలు దేవుడు ఏం చేస్తున్నాడా? పరీక్షలో కూడా తీసుకెళ్తుంటున్నాడు. 20 సంవత్సరాలు పరీక్ష.
ఎంత ఆత్మీయమైనటువంటి కుటుంబము, భార్యాభర్తలు ఎంత ఆత్మీయంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆత్మీయంగా ఉంటూ వచ్చారు. ఇద్దరూ ప్రార్థనా పరులు, ఎంత విధేయత కలిగినటువంటి వారు. అయినా కూడా దేవుడు వారిని 100% ఆశీర్వదించడానికి ముందుగా 20 సంవత్సరాలు వాళ్ళకి పరీక్ష ఉంది. చాలామంది ఏం కోరుకుంటారు, నేను దేవుడు నమ్మాను, రేపే జరిగేసేలా. నేను దేవుడు నమ్ముకున్నాను, ఈ నెలలో అయిపోవాల్సింది ఆ సంగతి. నేను దేవుడికి అంచుకున్నాను, అవ్వాల్సింది సంవత్సరము. ప్రియమైన సోదరి సోదరులరా, దైవ గ్రంథం ఎందుకు రాయబడుతుందంటే అది మన జీవితంలో నెరవేరాలి. అది మన జీవితంలో నెరవేరినప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది. అది నీలో జరగకపోతే విలువేముంటుంది? అందుకని ఆ మాట రాయబడుతూ వచ్చింది. మొట్టమొదటి అనుభవంలో గొడ్రాలుగా వాళ్ళు భార్యాభర్తలు ఎంత వేదన అనిపించుంటారో చూడండి. బిడ్డలు లేని పరిస్థితి, ఇద్దరు చక్కగా వివాహం చేసుకున్నారు, బిడ్డలు లేరు. బాగా సంపాదన ఉంది, కావలసినంత పశువులు ఉన్నాయి, కావలసినన్ని గేదెలు ఉన్నాయి, కావలసినన్ని పాలు ఉన్నాయి, త్రాగేదానికి సమృద్ధిగా ఉంది, పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఇంటిలోకి వస్తే ఏం లేదు, బిడ్డలు లేరు. ఎంత దుఃఖంగా ఉంటారో చూడండి, ఎంత బాధలో ఉండి ఉంటారో చూడండి. అయినా వారి విశ్వాసం వారు పోగొట్టుకున్నారా? చదవండి, అక్కడ విషయాన్ని చూస్తే 20 అంటున్నాడు, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను అది చేయవలసినటువంటిది. సహోదరులారా, ఇక్కడ కూర్చున్న సహోదరులారా, ఏమి చేయాలి మనము? బిడ్డలు కనలేదు కాబట్టి నువ్వు కాబట్టి ఇంకొకరు పెళ్లి చేసుకుంటానులే. నేను ఈ రోజుల్లో అదేగా జరుగుతున్నది. బిడ్డలు లేకపోతే చాలు, ఇంకొక వివాహం చేసుకుంటాం. ఆమె కూడా చాలా తెలివిగా ఉంటుంది ఈ రోజుల్లో. ఏమంటుంది తెలిసిన, నాకు ఇద్దరికి బిడ్డలు పుట్టరు కదా, చేసుకోండి ఇంకొకరు. నువ్వు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అప్పుడు మనం ఎవరిని అడగాల? యెహోవాని అడగాల. అంటే అర్థం ఏంటి? ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎప్పుడైతే మన కుటుంబంలో ప్రభు మనం పరీక్షిస్తుంటున్నాడో, మనకు కొరత అయిపోయిందో, ఎవరితో మనం అడగాలి? యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళేసి, అయ్యా నాకు బిడ్డలు లేరని చెప్పాలా? వారి మీద కోప్పడితే ఏం ఉపయోగము? బిడ్డల మీద కోప్పడితే ఏం ఉపయోగము? భర్త మీద కోప్పడితే ఏం ఉపయోగము? ఒకవేళ అక్కడైతే సంతానాన్ని గురించి రాశారు, నీ కుటుంబంలో ఏంటి? నీ కుటుంబంలో ఏదో తక్కువైందనుకో, దేవుడు నేను ఏదో పరీక్షిస్తున్నాడు అనుకో, నీ వెళ్ళి భర్త మీద తగాదేసుకుంటే ఉపయోగం ఉందా? భార్యను కొడితే ఉపయోగం ఉందా? బిడ్డలను బాధ వేస్తే ఉపయోగం ఉన్నదా? వాడిని హింసిస్తే బాధ పెడితే ఉపయోగం ఉన్నదా? ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నాయన, నీవే కదా నాకు ఈ భార్యనిచ్చింది, నాకు సంతానం కూడా ఇవ్వయని మనం అడిగినప్పుడు ప్రభు మనకు సంతానం అనుగ్రహిస్తాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, నేను 100 యొక్క ఆశీర్వాదం నాకు రావాలన్నప్పుడు 20 సంవత్సరాల పరీక్ష అనుభవంలో మొట్టమొదటి అనుభవాన్ని చూస్తున్నాను. ఈ సమయంలో ఎవరి మీద మనం ఆధారపడుతూ వచ్చాము, ఎవరి దగ్గరికి మనం వెళుతూ వచ్చాము, మన బాధ ఎవరితో చెప్పుకుంటూ వచ్చాము. మనుషుల దగ్గర చెప్తున్నామా? మీకు తెలిసి అనేకసార్లు చెప్తూ వచ్చారు. చాలామంది మన దగ్గరికి వస్తూ వచ్చారు. హనుమాన్ నగర్లో కూడా సహోదరి వచ్చి కొంతకాలం కిందట, మాకు బిడ్డలే పుట్టడం లేదు బ్రదర్ గారు, మీరు తప్పనిసరిగా మాకు కొరకై ప్రార్థన చేయమన్నారు. వయసు చూస్తే చాలా పెద్దది, 40 ఏళ్ల పైనే ఉంటాయి. ఎంతో మరి వేదంతో వచ్చారు. ప్రార్థన చేశాము, దేవుడు అద్భుతంగా కుమారుడు అనుగ్రహించినారు. అలాంటివి ఎన్నో జరిగింది మన సంఘంలో. దేవుని మీద ఆధారపడే వారికి, దేవుని వైపు చూసేవారికి ఆయన ఎప్పుడు ఇది కూడా తక్కువ చేయడు. ఇస్సాకు రిబ్కా వైపు చూడటం లేదు, వాళ్ళ నాన్నగారైన అబ్రహాం వైపు చూడటం లేదు, లేతే వారి యొక్క ఏ పరిస్థితి వైపు చూడటం లేదు. తండ్రి, నేను నీ వైపు చూస్తున్నాను. నేర్పించారా తండ్రులారా మీ బిడ్డలకు? మీరు కూర్చున్న తండ్రులు ఒక్కసారి ఆలోచన, మీ బిడ్డలకు ఏమి నేర్పించారు మీరు? ఆయనను దేవుని వైపు త్రిప్పేటువంటి రీతిగా ప్రతి తండ్రి తన యొక్క బిడ్డతో మాట్లాడాలా, తల్లులు కాదు.
తండ్రి మాట్లాడాలి ఆ బిడ్డతోటి. రే బాబు, నీకు మార్కులు తక్కువ వస్తుంటే ఆయన వైపు చూడరా, నీకు సీట్ రాలేదంటే ఆయన వైపు చూడు, నీకు ఉద్యోగం రాలేదంటే ఆయన వైపు చూడు. నా దగ్గరికి వస్తే ఉపయోగం ఉంది. చాలామంది తండ్రులు తిడుతూ ఉంటారు, నువ్వు పనికి మాలిన వాడవరా, నువ్వు తెలివి తక్కువ వాడవరా, నువ్వు చదువు లేదు సరిగా, నీకెందుకురా ఇవన్నీ కూడా, ఏదో పని చేసుకోపో. మా నాన్నగారు కూడా అలాగనే చేశాడు. మా 11 సంతానములో నాకన్నా పెద్దన్ని అన్నాడు ఒక ఆయన, మొద్దు, ఏం అర్థం కాదు, ఎన్నిసార్లు స్కూల్ పంపించినా కూడా మార్కులు రానే రావు. ఆయన కోపం వచ్చేసి, అబ్బాయి నీకు చదవద్దు, పోరా, ఆ పొలాలకు వెళ్ళి పని చేసుకోమని చెప్పేస్తున్నారు. ఇప్పుడు మాకు తోటలు ఉన్నాయి, నిమ్మ తోట, అంతా విడిచిపెట్టాడు. 6వ తరగతి వరకు చదువుకున్నాడు, మెట్రిక్ చదువుకున్నాడు. అవతల మెట్రిక్ అంటాడు, మెట్రిక్ చదువుకుంటాడు, ఆ తర్వాత వెళ్ళాడు. ఆయన వ్యాపారం అలాగే వెళ్ళిపోతూ వచ్చాడు. కానీ నేను దేవుని చేతిలో పడ్డాను కాబట్టి, దేవుని యొక్క ఆశీర్వాదం నేను పొందాను కాబట్టి, ఇస్సాకు వలె ఆశీర్వదించబడుతూ ఈనాడు దేవుని యొక్క వాక్యం స్థాయిలోకి నేను ఎదుగుతూ వచ్చాను. ప్రియమైన సోదరి సోదరులారా, తండ్రులైనటువంటి వారు బిడ్డలకు నేర్పించవలసిన విషయం ఏంటంటే, దేవుని వైపు చూడాలబ్బాయి. నీకు ఏ అవసరం వచ్చినా కూడా నా వైపు చూడగాకు. నేనేదో ఉద్యోగం చేస్తున్నానని, నేనేదో నీకు డబ్బు ఇవ్వగలనని నా వైపు చూడగాకు. నీవు చూడవలసినటువంటిది ఆయన వైపు అని నేర్పించాలి. ఒకళ్ళు ఇంకా కూడా చాలాసార్లు కోప్పడి ఉండొచ్చు, ఎన్నోసార్లు ఇస్సాకు మీద కోప్పడి ఉండొచ్చు. కానీ ఇస్సాకు నేర్పించిన పాఠం ఏంటంటే, అమ్మా నా వైపు చూడగాకమ్మా, ఆయన వైపు చూడు. చూడండి, ఆమె కూడా ఎలాగ ప్రార్థన చేస్తుంది ఇక్కడ చూద్దాం. ఆమెను 22వ వచనంలో సహోదరి చదవండి. అప్పుడు యెహోవా ఆమెతో, నేను ఒక్కొక్క మాట జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎవరితో ఎలాగ మాట్లాడతాడో ఆయనతో మాట్లాడుతూ ఆమెతో మాట్లాడతాడు. పురుషులతోనే కాదు, స్త్రీలతో కూడా మాట్లాడతాడు. వారికి ఇచ్చినటువంటి స్థానం వారికి ఇచ్చాడు, మీకు ఇచ్చినటువంటి స్థానం మీకు ఇచ్చాడు. అందుకని ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమె అప్పుడు ఎవరి వైపు చూస్తున్నది? ఇస్సాకు వైపు చూసిందా? ఎవరి వైపు చూసింది? దేవుడి వైపు పెడుతుంది. అది నేర్చుకోవాలా సహోదరులారా. మన జీవితాలు ఏదైనా తక్కువైపోయినప్పుడు, మన కుటుంబాలు ఏదైనా తక్కువైనప్పుడు, మన బిడ్డల విషయంలో ఏదైనా తక్కువైనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు మనం ఆయన వైపు చూడడం నేర్చుకోవాలి. కానీ నా భర్త ఇంకా తీసుకురాలేదే, ఆయన జీతం ఇంకా తక్కువే, వాడి జీతం చాలా ఎక్కువగా ఉంది, ఈయనేమి నాకు భర్త అని అలాగే చేయకూడదు. మీరు చేయవలసింది ఏంటంటే ఆయన వైపు చూడాలా. ఎప్పుడైతే ఆయన వైపు మనం చూస్తామో దేవుడే మాట్లాడుతున్నాడు. రిబ్కా, నీకు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాను. ఎంత ఆశీర్వాదం? 2 అంతల ఆశీర్వాదం నేను దాచిపెట్టాను నేను నీ కొరకై. నీ కుమారుడు ఒకరు కాదు, 2 పోతున్నాను నేను. ప్రియమైన సోదరి సోదరులారా, 20 సంవత్సరాలు పరీక్షించి 20 సంవత్సరాల్లో లోటును ఒక్కసారి తీరుస్తున్నాడు మన ప్రభు. అంత నమ్మకమైనటువంటి వాడు మన దేవుడు. ఈ రోజున మనం అనుకోమంటున్నాం, ప్రతి కుటుంబానికి ఏం కోరుకుంటాం మనము? ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంటే చాలు అనుకుంటాం. అది మన యొక్క ఉద్దేశం. కానీ దేవుని యొక్క సంకల్పం చాలా గొప్పది. అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడ, నీ గర్భములో నేను 2 అంతల ఆశీర్వాదం పెట్టాను రిబ్కా. భయపడి కాకు, నీవు అనేకులకు తల్లివి కాబోతున్నావు. నీవు ప్రపంచంలోని నీ పేరు ప్రఖ్యాతి గాంచబోతున్నది. అందుకని ఎక్కడ వివాహం జరిగినా ఎవరి పేరు వస్తుంది చెప్పండి? ఎవరి పేరు వస్తుంది? ఎక్కడ వివాహం జరిగినా ఇంతమంది స్త్రీలు ఉండగా ఎవరి పేరు వస్తుంది? ఎందుకని? అదే మనం నేర్చుకోవాల్సిన విషయం. తనలో ఉన్న ఆత్మీయ స్థాయిని బట్టి ప్రభు ఇచ్చిన గొప్ప స్థాయి అది. అందుకని ఇప్పుడు దేవుడిచ్చిన తర్వాత వారికి 2 బిడ్డలు పుట్టారు. 2 బిడ్డలు పుట్టిన తర్వాత వారు ఎలాగా ఉంటున్నారు అనేది మనం చూసినట్లయితే, వారు చూడండి 27వ వచనం ఒక సహోదరుడు చదవండి. 27 బైబిల్ సిద్ధంగా ఉంచుకొని చదవండి.
చిన్నవాడు ఎదిగినప్పుడు బ్రదర్స్ చదవమన్నా. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఆ. యోసావు ఆ. ఏసావు వేటాడుట యందు ఆ. పర్యాయి ఆ. అరణ్యవాసిగా నుండెను. ఆ. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. తర్వాత ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక ఆ. అతన్ని ప్రేమించెను. ఆ. ఇంకా యాకోబును ప్రేమించెను. చాలు. ఇక్కడ చూసారా, ఇక్కడ వాళ్ళిద్దరు కూడా చక్కగా రెండు రకాలైనటువంటి పనులకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ దినాల్లో స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు లేవు. చేస్తే పొలం పని, లేకపోతే గేదెలు కాసుకునే పని. ప్రారంభం అంతే. ఇక్కడ ఉన్న వాటిని గమనించండి. ఒకరు సాధువై ఉన్నారు, ఒకరు అరణ్యంలో ఉన్నారు. ఒకరు సాధువై ఉన్నారు, ఒకరు అరణ్యంలో ఉన్నారు. ఇద్దరు బిడ్డలు సాధువుగా ఉండరు, ఇద్దరు బిడ్డలు ఒక రకంగా ఉండరు. ప్రియమైన సోదరి సోదరులారా, మన బిడ్డలను కూడా ఈ విషయంలో అర్థం చేసుకోవాలి. ఎవరికి ఏ పని అప్పగించాలో ఆ పని అప్పగించండి. కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అనేక కుటుంబాల్లో బిడ్డలు మారకుండా ఉండడానికి కారణం ఏంటంటే వారు తల్లిదండ్రులు చూపించినటువంటి యొక్క భేదభావాలను బట్టి ఆ బిడ్డలు చెడిపోతున్నారు. భేదభావాలు చూపించకూడదు. బిడ్డలు దేవుడిచ్చినటువంటి బిడ్డలే, ఇద్దరు బిడ్డలు దేవుడిచ్చినటువంటి వారే. ఏ ప్రేమను ఒకరు చూపిస్తామో ఆ ప్రేమను ఒకరు ఇద్దరికి కూడా చూపించాలి. అది మనం నేర్చుకునే ఆత్మీయమైనటువంటి పాఠం. మన జీవితాల్లో ప్రభావాన్ని ఇచ్చిన ఈ బిడ్డలు ఉన్నారు. ఒకరు అరణ్యంలో పనిచేస్తున్నారు, ఒకరు ఇంట్లో ఉంటున్నారు. అయితే నేను ఇద్దరిని ప్రేమిస్తాను సమానంగా అని ఉంది అక్కడ. ఏముంది? రిబ్కా అంట. టీచర్ గారు బాగా తెలుసు, ఎందుకంటే బాగా ప్రేమించింది కాబట్టి. రిబ్కా ఎవరు ప్రేమిస్తుంది? ఎక్కువగా యాకోబును ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడంట? మాంసం వస్తుంది. అవునా కదా? బాగా పెట్టే వాళ్ళని బాగా ప్రేమిస్తారు, పెట్టలేని వాళ్ళని ప్రేమించలేరు. వాడున్నాడు నా పెద్దోడు, హాయి వెళ్తాడు, సాయంకాలం కల్లా మటన్ చికెన్ తీసుకొచ్చేస్తాడు. ఎంత మంచివాడు నా కొడుకు. ఎందుకురా నువ్వు కూడా ఉన్నావు, కనీసం అరటికాయలను కూడా తీసుకురావు ఇంట్లో ఉండి. నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. నేనేం గుళ్ళో పూజారి కాదు 4 మంత్రాలు చెప్పడానికి, హోమ్ గేమ్ అని చెప్పేదానికి. దేవుని గ్రంథం ఇది, మన కొరకే రాయబడిన గ్రంథం ఇది. అందుకొరకు మనం ఇక్కడికి వస్తాము. మనం నేర్చుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, ప్రాక్టీస్ పెట్టుకోవాలి. వాళ్ళకు వచ్చిన ఆశీర్వాదాలు మనం పొందాలి, వాళ్ళు పొందిన శాంతి సమాధానం మనం పొందాలి. వారి వలె మనం ఈ లోకంలో హెచ్చించబడాలి, ప్రభువుకు మహిమకరమైనటువంటి సాక్షులుగా జీవించాలి. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం భేదభావం చూపించకూడదు. ఇద్దరు ఒకటి, ఇద్దరు అన్నదమ్ములు ఒకటిగానే చూడాల్సిందే. చూసారా, ఎప్పుడు కూడా వాళ్ళకి భేదభావం అనేటటువంటి మనం ఎప్పుడూ చూపించకూడదు. అర్పణ కానీ క్రిస్టి కానీ చిన్నప్పటి నుంచి పెరిగారు. ఒకవేళ ఇక్కడ వీళ్ళిద్దరు కమల పిల్లలు వెంట పుట్టారు, కానీ వాళ్ళ సంవత్సరం పుట్టినా కూడా వాళ్ళిద్దరు కమల పిల్లలే. అన్న చెప్తే చెల్లి అన్నాలా, చెల్లి చెప్తే అన్న అన్నాలా, ఇంకెవ్వరు చెప్పినా ఏమన్నా అనేమన్నారు. ఇద్దరు ఒకే మాట అంతే. మేము బయటకు వెళ్తామా, సువార్తకు పోతున్నామంటే ఏడుస్తారు పిల్లలు. చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు. వరండాలకు నిలబడి టాటా చెప్తారు, మాకు తొందరగా బాండి అన్నట్టుగా. చూసారా, మన పిల్లలను ప్రేమించే విధానంలో వారు అంత ఐక్యత, ప్రేమ కలిగి ఉంటారు. ఒకరోజు నేను హోమియోపతి గోళీలు తెచ్చుకున్నాను తినడానికి. నాకు కొంచెం కడుపులో బాగలేదు అని తెచ్చుకున్నాను. అవి తీయగా ఉంటారు. మమ్మల్ని బయటకు పోనిచ్చారు. ఇదే సమయం అనుకున్నారు, ఇద్దరు కలిసి శుభ్రంగా తిన్నారు. వచ్చి అడిగినప్పుడు ఇద్దరు చెప్పడంలా. చూసారా పిల్లరా, వాళ్ళలో ఉన్న ఐక్యత చూడండి. బాగా దెబ్బలు పడ్డ తర్వాత చెప్పారు. కాబట్టి మన యొక్క జీవితంలో మన బిడ్డలను ఎలాగ పెంచుకోవాలంటే ఇద్దరును సమానంగా పెంచుకోవాలి. అది ఉన్నది ఎక్కడ ఉన్న వారికి. ఒకరు ఒక ప్రేమ చూపిస్తాం, ఒకరికొకరు ప్రేమ చూపిస్తాం. వాడు ఏమో మంచి మార్కులు వచ్చినానుకో, వీడు చాలా మంచివాడురా. వాడు మార్కులు తక్కువ వచ్చినానుకో, వీడికి పనికి మానవాడు. మార్కులు ఎక్కువ వచ్చినా, మార్కులు తక్కువ వచ్చినా ఇద్దరు సమానమే.
ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా ఇద్దరు సమానమే. అలాంటి కుటుంబాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, అందుకని ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే వారిని సమానముగా చూశాడు. కానీ చాలా తల్లిదండ్రులు ఈ విషయంలో తప్పిపోతారు. ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఒకరిని తక్కువగా ప్రేమిస్తున్నారు. తత్ఫలితంగా నీ కుటుంబం ఆశీర్వదించబడతాం. దేవుడు ఎక్కడున్నాడో అందరికీ సమానం. ఆయన పక్షపాత, మరి ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు పక్షపాతులుగా ఉండాలి? అందరు సమానంగా ప్రేమించాలి మనం. సరే, ఇలాగ వాళ్ళ కుటుంబం చక్కగా జరిగిపోతున్నప్పుడు మరొక అనుభవంలోకి వద్దాం. 20వ అధ్యాయంలో ఒకటి చదవండి సహోదరుడు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై. చాలు చూసారు. అప్పుడు వెళ్ళారా? రెండో అనుభవంలోకి వెళ్ళిపోతుంది కుటుంబం. ఎక్కడైతే వాళ్ళు నివసిస్తున్నారో ఇప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ కరువు వచ్చిన అనుభవము. కరువు వచ్చేసింది. ఆ ప్రాంతం అంతా కూడా కరువు ఏర్పడిపోయింది. కరువు అంటే ఏంటి చెప్పండి? సరిపోయినంత ఆహారం లేదు. రాబోతుంది మనకు కూడా, రేపే రాబోతుంది, ఇంకా ఎంతో కాలం లేదు. ప్రభు చెప్పిన మాట, కరువులు వస్తాయి మీకు, తెగుళ్ళు వస్తాయి మీకు, యుద్ధాలు వస్తాయి మీకు. దేవుని యొక్క తీర్పులు ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. మనం చూసారు కదా, లాస్ ఏంజల్లో 2 అద్భుతాలు జరిగినాయి. నేను ఆశ్చర్యపోయినాను. మొత్తం తగలబడిపోయింది. ఆ ఏరియా ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు, ఆ ఏరియా ఉన్న అందరూ కూడా ధనవంతులు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మహా సౌందర్యవంతులు, సినిమా యాక్టర్స్ అన్నమాట. వారు ఏమన్నా తెలిసినా దేవుని నిర్లక్ష్యం చేశారు, దేవుని దూషించేశారు. దేవుని బదులు వాళ్ళే దేవుడిగా ప్రకటించుకున్నారు. దేవుని అవమానపరిచారు వాళ్ళు. ఆయన యొక్క స్థానంలో వాళ్ళ యొక్క ఇవి పెట్టుకున్నారు. దేవునికి కోపం వచ్చింది. మొత్తము కూడా బూడిదైపోయింది. కానీ అక్కడ ఉన్న చర్చ్ అలాగనే ఉంది. చర్చ్ దగ్గర ఉన్నటువంటి ఇల్లు కూడా అలాగనే ఉంది. ఆ ఇంటిలో ఒక క్రైస్తవ కుటుంబము, మంచి క్రైస్తవ కుటుంబము, అగ్ని కూడా ముట్టలు అక్కడ. ఆ చర్చ్ అన్నది అక్కడ, అగ్ని కూడా ముట్టలు అక్కడ. అది దేవుని యొక్క తీర్పు. కాబట్టి ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే కరువులు వస్తాయి మన జీవితాల్లోకి, కష్టాలు వస్తాయి మన జీవితాల్లోకి. ఇప్పుడు వారు అనుకోవచ్చు, అయ్యో నేను పెళ్లి చేసుకున్నానే, ఏమిటి నాకు ఈ యొక్క పరీక్షలు? నా వివాహం అయిన తర్వాత ఏమిటి నాకు వచ్చినటువంటి పరీక్షలు? ప్రభు పరీక్ష మీద పరీక్ష పెడుతూనే వస్తాడు. ఆ పరీక్షలో మనం నిలబడాలా? ఈ కుటుంబం నిలబడుతుంది. ఈ కుటుంబం నిలబడింది, ప్రభు కొరకు నిలబడినటువంటి కుటుంబంగా కనబడుతుంది. ఇస్సాకు, రెబ్కాలు అన్నీ కూడా కలిసి కరువును ఎదుర్కొంటున్నారు. అవతల 2 బిడ్డలు ఉన్నారు, ఇవతల చూడబోతే కరువు. ఎలాగ మరి పోషించాలా? ఒక ఆలోచన వచ్చింది. మరి వాళ్ళ నాన్నగారు చేసినటువంటి ఒక పనిని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్నగారు ఏం చేశాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఆ తలంపు వచ్చింది. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇస్సాకు ఐగుప్తుకి వెళ్ళగా. కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళుతున్నావా? ఆర్థిక ఇబ్బందులకు వచ్చినాయి, లోకస్తులాగా మారిపోతున్నారా? శరీర సంబంధమైన బాధలు వచ్చినాయని మరి శరీర సంబంధమైనటువంటి విధానాల్లో వెళ్ళిపోతున్నారా? ఆత్మీయమైనటువంటి యొక్క విషయాల్లో కొన్ని కొరతలు కొదలు ఏర్పడిపోయినని వేరే యొక్క సంఘానికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళొద్దు. నీవు కరువు పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడే మరి తప్పించుకొని వచ్చాము. గొడ్రాలతనం నుంచి తప్పించుకొని 20 సంవత్సరాలు వచ్చారు. దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడు. 2 బిడ్డలు ఇచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఏంట్రా? దేవుని యొక్క పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది ప్రియులారా. ఇదే జనవరి 19వ తారీఖు 88వ తారీఖు నా వివాహం జరిగింది. 3 నెలలు సంతోషంగా ఉన్నాం. ఏప్రిల్ నుంచి మరణకరమైన పరిస్థితులు కూడా నేను వెళ్ళవలసి వచ్చేసింది. పెళ్ళైన 3 నెలలకే కఠినమైనటువంటి యొక్క పరీక్ష, మామూలు పరీక్ష కాదు. ఎంత పరీక్ష అంటే తట్టుకోలేనంత పరీక్ష. ఏంటి ప్రభువా, దైవజనుడు భక్సింగ్ గారైనా నా వివాహం జరిపించింది,
వాళ్ళే ప్రార్థన చేశారే, దేవుని చిత్తమని చెప్పారే. నేను ఒక్క మాట కూడా తల్లిదండ్రులతో చెప్పకుండా దైవ సేవకులు లోబడి ఇంత గొప్ప కార్యాన్ని నేను లోబడ్డాను ప్రభువా. ఎందుకు నన్ను ఈ రీతిగా పరీక్షించావు నువ్వు? 3 నెలల్లోనే నా కుటుంబం ఎంత పరీక్షలోకి వెళ్ళిపోవాలా? 3 నెలల్లోనే నేను భోజనం చేయలేనటువంటి పరిస్థితి, ఒక ఇడ్లీ తినలేనటువంటి పరిస్థితి, ఎప్పటికప్పుడే ప్రపంచం అంతా తిరిగిపోతున్నది. నాకు కళ్ళని తిరిగిపోతాయి, ఎప్పుడు పడిపోతానో, గుండె వేగంగా కొట్టుకునేది, ఏమనేది అర్థం కాలేదు. పరీక్ష మీద పరీక్ష, పరీక్ష మీద పరీక్ష. ఉద్యోగాన్ని కూడా చేయలేకపోయిన పరిస్థితులు వచ్చినాయి. 3 నెలలు చాలా అద్భుతంగా జరిగింది మా వివాహం అయిన తర్వాత. ఆ వివాహం జరిగింది, నాకు వెంటనే ప్రమోషన్ వచ్చేసింది. చక్కని మంచి బిల్డింగ్, మంచి ఇంటిని తీసుకున్నాం ఉండటానికి. అన్నీ చాలా చక్కగా జరిగిపోయినాయి. వెంటనే దేవుడు ఒక పరీక్ష పెట్టినాడు, తట్టుకోలేనటువంటి పరిస్థితి పెట్టినాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో వచ్చేటటువంటి పరీక్షలు మన మేలు కొరకే. పారిపోగాకండి, దిగులు పడకండి, చింతపడవద్దు, వేదన పడవద్దు, కలవరపడవద్దు. ప్రభువా, ఈ పరీక్ష నాకు పెట్టేవా? ఈ వ్యాధిని నాకు పెట్టేవా? ఈ ముళ్ళును నాకు పెట్టేవా? ఏది నాకు పెట్టావు ప్రభువా? అది నీ ద్వారానే జరిగింది. నేను విశ్వాసంగానే నీ కొరకై నడుస్తాను. అందరూ ఆశ్చర్యపోయినారు, నా బంధువులు, వాళ్ళ బంధువులు కూడా. ఏంది ఇలాగా జరిగిపోయింది? ఎందుకు జరిగిపోయింది ఇలాగా? వివాహం జరిగిన వెంటనే ఏమిటి ఇదంతా కూడా? ఆత్మీయులు కాబట్టి ఆత్మీయులు అర్థం చేసుకుంటారు. శరీర సంబంధమైన వారు వేరే రకంగా ఆలోచన చేస్తారు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఆ కరువు వచ్చినప్పుడు దేవుడు వెంటనే ప్రత్యక్షం అవుతున్నాడు. భయపడవద్దు, నువ్వు వెళ్ళవద్దు ఐగుప్తుకి, తిరిగి లోకం వైపు చూడవద్దు, బంధువుల వైపు చూడవద్దు, మిత్రుల వైపు చూడవద్దు, లోకాధికారుల వైపు చూడవద్దు. నేను నీ కొరకు ఉంచిన ప్రణాళిక చాలా గొప్పది. ఓపిక కలిగి ఉండు, ఓపిక కలిగి ఉండు. మరి ఏం చేయమంటావు ప్రభువా? అదే మనం చదువుకున్నటువంటి విషయం. ఏమి చేయవద్దు నువ్వు? ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? ఆ దేశం నుండి విత్తనం వేయించావు, ఆ దేశం నుండి విత్తనం వేయి అన్నాడు. మరి నాకైతే అలాంటి యొక్క పరిస్థితి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? విత్తనం ఏమంటున్నాడు అంటే ఏంటి? దేవుని వాక్యం చెప్పమని చెప్తున్నాడు. వీళ్ళని ఎంత అద్భుతమైన విషయం ఒకసారి మీరు ఆలోచన చేయండి. అయ్యా కరువులో ఉన్నానంటే నువ్వు విత్తనం వేయ ముందు. ఆత్మీయమైనటువంటి కరువులో ఉన్నావా? భౌతికమైన కరువులో ఉన్నావా? ఏ విత్తనం వేయాలో మనం? దేవుని వాక్యం అనే విత్తనం వేసుకోవాలా మనం. ఆ దేవుని వాక్యం అక్కడ వేయాలో మనము. 3 నెలలు అయిన తర్వాత, దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఒక అద్భుతం కార్యం జరిగిస్తూ వచ్చినాడు. 88లో వివాహం జరిగితే 89లో కాన్వొకేషన్ జరిగింది. నమ్ముతారా? 88లో వివాహం జరిగింది, పరీక్షలు కూడా వెళుతూ వచ్చాను. 89లో కాన్వొకేషన్, అది కూడా భక్సింగ్ గారి ద్వారా. కాన్వొకేషన్ జరగాలంటే సామాన్యమైన సంగత? ఎన్ని విత్తనాలు వేసి ఉండాలా? ఎంతమందికి వాక్యం చెప్పి ఉండాలా? ఎంతమందిని పిలిచి ఉండాలా? ఎన్ని ఏర్పాట్లు చేసి ఉండాలా? ఎన్ని విధాల కార్యకలాపాలు చేసి ఉండాలా? ప్రియమైన సోదరి సోదరులారా, ప్రతి ఒక్క దాని వెనుక దేవుని యొక్క దేశం ఉన్నది. మనం కూడా చెప్తూ వచ్చాను, నేను మంచం మీద ఉన్నప్పుడు, లేవలేని ఉన్నప్పుడు, కిందకు దిగలేని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభువా నాతో మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా నా పని అయిపోయింది కదా, ఇక నేనేమి మందిరానికి వెళ్ళే పరిస్థితి లేదు, బాబుకు అప్పగించాను, జాగ్రత్తగా మీరు ఆ బాబుని అభిషేకించి వాడుకోండి అయ్యా అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభు మాట్లాడాడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకున్నదన్నాడు. మంచంలో ఉంటే శక్తి మించిన ప్రయాణం అంటాడేంది? చూశారు కదా, డిసెంబర్ నెల ఒక్కరోజు ఖాళీగా లేము మనం. ఎన్ని స్థలాలకు వెళ్ళామో, ఎన్ని మెట్లు ఎక్కేమో, 1 అంతస్తు కాదు, 2 అంతస్తులు కాదు, ఇంకా పైకి ఎక్కినాం మనం. ఎందుకు చెప్తున్నామంటే దేవుడు తన యొక్క బిడ్డల విషయంలో ఆయన ఏర్పాట్లు, ఆయన కార్యాలు అద్భుతంగా కనబడుతూ వస్తాయి. అందుకని విత్తనం వేశాడు, పంటను దేవుడు ఆశీర్వదించాడు, అది 100 అంతలుగా పండింది.
ఇప్పుడు కరువు ఉంటుందా వాళ్ళకి? చెప్పండి మీరే. కరువు ఉంటుందా ఇస్సాక్కి? తనకు కరువు లేకపోగా నూరంతలు పడితే ఇతరులకు ఇవ్వగలడా లేడా? మనకు పంట అధికమైతే ఏం చేస్తాం? మనం ఇతరులకి ఏమో ఇస్తాం మనం తప్పనిసరిగా. కాబట్టి ఇస్సాకుని ఏ స్థాయిలోకి నడిపించాడంటే ఇతరులకు ఇచ్చే స్థాయిలోకి నడిపించాడు. ప్రియమైన సోదరులారా, జీవితంలో కుటుంబ యాత్రలో వచ్చే కష్టాలకు కానీ, కరువులకు కానీ, బాధలకు కానీ దేనికి కూడా వెనకాడుగు వేయకూడదు. ప్రభు వైపు చూడటం నేర్చుకోండి. ప్రభు వైపు చూడటం నేర్చుకోండి. ప్రతి విషయంలో ప్రభు వైపు చూడటం నేర్చుకోండి. మనుషుల వైపు ఎవరి వైపు చూడవద్దు. భర్తల వైపు అసలు చూడవద్దు. భార్యల వైపు అసలు చూడవద్దు. బిడ్డల వైపు అసలు చూడవద్దు. ఆయన వైపు చూస్తే ఎన్నడూ ఆయన మర్చిపోడు. ఆయన ఎంతగా ఆశీర్వదించాడంటే ఎక్కడున్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఎలాగున్నానంటే 16 వచ్చిన సహోదరి చదవండి. 16 అర్థమైందండి? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? అబీమెలెకు రాజు అంటున్నాడు. అక్కడ ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. ఇప్పుడు నా పాలస్తీనా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు అబీమెలెకు ఒక అన్యరాజు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఏం సాక్ష్యం ఇస్తున్నాడు చెప్పండి అయ్యా? మీరు నాకంటే బలవంతులు. ప్రియమైన సోదరులారా, క్రైస్తవులనే వాళ్ళని ఇలాంటి స్థాయిలోకి ఎదగాల మనం. క్రైస్తవులు అంటే ఏమనుకుంటారంటే వీళ్ళు తక్కువ వాళ్ళరా, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు మా ఇళ్లలో పనిచేసేవాళ్ళు, వీళ్ళు దిక్కులేనటువంటి వాళ్ళు, వీళ్ళు మా కింద అణిగిమణిగి ఉండాలని కాదు. మన కింద వాళ్ళు పనిచేసేవాళ్ళుగా ఉండాలి. మన దగ్గర పనిచేసేవారికి ఉండాలి వాళ్ళు. మనము దేవుని యొక్క బిడ్డలైనప్పుడు, దేవుడు ఆయన మహారాజు అయినప్పుడు, ఆయన మన కుమార్తెలైనప్పుడు మన దగ్గర వాళ్ళు పని చేయాలి, కానీ వాళ్ళ దగ్గర మనం పని చేయకూడదు. అంతగా హెచ్చించాడు. అబీమెలెకు రాజు అంటున్నాడు, అయ్యా నీవు మాకంటే బలవంతుడు, మరి ఏం చేయాలా? ఒడ్లు నీ యొక్క వీటిని తీసుకొని సర్దుకో ఇక్కడి నుంచి. సోదరులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇస్సాకు కుటుంబం ఆశ్రయించబడితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క భార్య భర్తలు కలిగిన వాళ్ళందరూ ధన్యులు. ఈ మాటలు వినటానికి లేనటువంటి వారు పోగొట్టుకున్నారు ఈ ధన్యత. ఒక్కసారి ఇంటికాడి వెళ్ళి ఆలోచన చేసుకోనండి. రిబ్కా ఇస్సాకు వలె నేనుంటాను ప్రభా, నా బిడ్డను కూడా ఆ స్థాయిలోకి తీసుకుంటారా, నా ఆర్థిక పరిస్థితి ఆ స్థాయిలోకి తీసుకుంటారా, నా ఆత్మీయ స్థాయి ఆ స్థాయిలోకి తీసుకుంటారా అని నీవు అడగగలిగితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. చూసారా ప్రియులారా? అంతేకాదు మరొక బాధ్యత ఆయనకు అప్పగిస్తున్నాడు. అది కూడా చూద్దామండి. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే 20వ అధ్యాయంలోనే చూడండి 17వ వచనం చదవండి. ఒక సహోదరుడు చదవండి. ఇస్సాకు అక్కడి నుంచి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాడు. ఎలాగనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసి. చాలు. ఇక్కడ ఉన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏ మాటలు రాస్తున్నారు తెలిసిన? ఇక్కడ ఒక బాధ్యత తీసుకుంటున్నాడు. పంట పండిపోయింది, రైటే. పంట పండిందని ఏం చేద్దాం? ఊరుకుందామా? ఒకసారి చూశాడు, మా నాన్నగారు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఆయన ఏమేమి పని చేసి వచ్చాడు, అక్కడ ఏం జరుగుతున్నది. తండ్రులారా, మీ బిడ్డలకి ఇది నేర్పించాలా, మీ మార్గాలు వాళ్ళకి నేర్పించాలా. మీరు ఎక్కడ ఏం పనులు చేశారో, ఎంత మంచి పనులు చేశారో, మంచి కార్యాలు చేశారో అవన్నీ కూడా మీ బిడ్డలో అవి చూడాలి. చూసినప్పుడు ఇస్సాకు హృదయం ఏమైందంటే భారంగా నింటబడింది. అయ్యో, మా నాన్నగారు ఇంత కష్టపడి ఇన్ని బావులు తొలితే ఈ ఫిలిస్తీన్లు మన్ను పెట్టి పూడ్చేసారే, పూడ్చేర్లే పోనీలే అనుకున్నాడా? అనుకోలా. త్రవ్వటం మొదలుపెట్టాడు, బావులు త్రవ్వటం మొదలుపెట్టాడు. ప్రియమైన సోదరులారా, ఏమిటి దీని యొక్క అర్థం అంటే అనేక జీవితాల్లో శైతాను మట్టి పోస్తాడు.
అనేక కుటుంబాల్లో శైతాను మట్టి మన్ను పోసాడు. అనేక సంఘాల్లో శైతానుడు వెలుగుదూత రూపంలో, నామకార్థ రూపంలో సంఘాల్లో మన్ను పోసాడు. అది త్రవ్వేవాళ్ళు ఎవరు? అది త్రవ్వేవాళ్ళు ఎవరు? బయటికి తీసుకొచ్చేది ఎవరు? అందుకనే ఇస్సాకు దాని కొరకై కంకణం కట్టుకున్నాడు. బావులు త్రవ్వడానికి కొరకై కంకణం కట్టుకున్నాడు. తండ్రి బావులను త్రవ్వేదాని కొరకై కంకణం కట్టుకున్నాడు. తీర్మానం చేసుకున్నాడు. త్రవ్వటం మొదలు పెడుతుంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమైనా విడిచిపెట్టినాడా దేవుడు? విడిచిపెట్టలా. దేవుని పని ఎప్పుడైతే చేస్తూ వస్తున్నారో, దేవుని పనులు ఎప్పుడైతే ఉంటూ ఉన్నారో, ఇప్పుడు ఏం జరుగుతున్నారంటే దైవ కార్యాన్ని, దేవుని శక్తిని వాళ్ళు అక్కడ చూడగలుగుతుంటున్నారు. ఎక్కడ త్రవేరో అక్కడ బావులు పడిపోతున్నాయి. మేము కూడా 20 సంవత్సరాలు నాగపూర్లో ఉన్న తర్వాత, వివాహం అయిన తర్వాత ప్రభు యొక్క స్వరవాదుల ప్రకారంగా వచ్చాము గుంటూరుకి. ఆయన స్వరమనే వచ్చాము ఇక్కడికి, ఆయన పంపితేనే వచ్చాము ఇక్కడికి. వచ్చిన తర్వాత చూసినప్పుడు అనేకమైనటువంటి కుటుంబాలు, అనేకమైన వ్యక్తుల జీవితాలు, అనేక ప్రాంతాల్లో ఉన్న నామకార్థాన్ని చూసినప్పుడు ప్రభు మాతో మాట్లాడి వచ్చాడు. త్రవ్వాలా వీళ్ళని అనుకున్నాం. ఈ పూడ్చినటువంటి మన్ను పూడ్చినటువంటి ప్రతి బావిని త్రవ్వాలనుకున్నాం. మొదలుపెట్టాము. కన్నవారి తోట నుండి మొదలుపెట్టి, రాజీవ్ గాంధీ నగర్ నుండి, భారతపేట నుండి అనేక ప్రాంతాల్లో బావులు త్రవ్వటం మొదలుపెట్టాను. ఎక్కడ బావి త్రవ్వేమో అక్కడ నీరు పడుతూనే వచ్చింది. ఎక్కడ సేవ చేస్తూ వచ్చామో అక్కడ ఆత్మలు రక్షించబడుతూ వచ్చినాయి. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రతి కుటుంబానికి ఉండవలసిన బాధ్యత, భారం ఏంటంటే దైవ సేవలో మన ముందుకు వెళుతూ రావాలి. దైవ సేవలో మన కుటుంబాల ముందుకు వెళుతూ రావాలి. ఒక పని నీకు ఉద్యోగం ఇచ్చాడు, రెండో పని దేవుని యొక్క మందిరము. ఇంత మించి విశ్వాసులకు ఏరే పని ఉండకూడదు. ఇప్పుడేదో నేను సేవకుడైపోయి మీకు ఈ మాటలు చెప్పడం కాదు. నేను రోజుకు 12 గంటలు టీచ్ చేసిన దినాల్లోనే ఉన్నటువంటి మాట ఈరోజు నేను చెప్తున్నాను. 12 గంటలు నేను పనిచేసిన దినాల్లోనే ఉంటే కాలేజీ, లేకపోతే దేవుని మందిరం, లేకపోతే నా ఇల్లు, ఈ 3 స్థలాల్లోనే దేవుడు నన్ను చూశారు. అందుకనే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలా, మన పని ఆశీర్వదించబడాలా. ఎక్కడ చేయబడుతున్నాడో ఇస్సాకు అక్కడ ఆశీర్వాదం దొరుకుతున్నది. ఏమిటి కారణం? మనం కూడా ఎక్కడ చేయబడితేమో అక్కడ ఆశీర్వాదం కావాలి. ఎప్పుడు వస్తుందంటే అది మనకు దైవ యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క తలంపుల ప్రకారం జరుగుతూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యం జరుగుతూ వస్తున్నది. చూసారా, మొట్టమొదటిగా మనం ఆర్సిఎం స్కూల్లో కోరుకున్నాం. దేవుడు ఆశ్రయించాడు. ఆ ప్రాంతం అంతా, కోయిడిపాడు ప్రాంతం అంతా కూడా ఆశ్రయించాడు. అనేకులు రాగలిగినారు. ఒక బావిని తవ్వాము. ఇక్కడ ఏమన్నారు తెలిసిన? బావి తవ్విన తర్వాత వాళ్ళు ఏమన్నారు చూడండి, ఏమంటున్నారు చూడండి ఆ మాటను వాళ్ళు. చదవండి 20 వచ్చిన. అప్పుడు గెరారు కాపర్లు కాపులు జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పారు కనుక వారు తనతో కలహించినందున వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడం ఆడేది కనుక దానికి ఇక్కడ 3 బావులు తవ్వుతున్నారు వాళ్ళు. అక్కడ బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మొదటి బావి తవ్వినప్పుడు ఆ కాపర్లు ఈ కాపర్లు ఏం చేస్తారంట? పోరాడకొచ్చారంట. ఆర్సిఎం స్కూల్లో చక్కని ఆరాధన జరుగుతుంది. ఎంతోమంది రక్షించబడుతుంటున్నారు. ఎంతోమంది విగ్రహారాధికులు వస్తుంటున్నారు. ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. అంత శ్రేష్టమైనటువంటి యొక్క పరిచర్యకు అడ్డొచ్చింది ఎవరు తెలిసినా మీకు? మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఉన్న పాస్టర్లు, వాళ్ళే కాపర్లు అంటారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హెడ్ మిస్ట్రెస్ గారితో మాట్లాడాడు. అమ్మా, వీళ్ళని కానీ మీ స్కూల్లో కానీ సేవ కానీ మీరు కానీ అంగీకరిస్తే, ఆరాధన అంగీకరిస్తే మా చర్చిలకు ఎవరు రావటంలా, మా సంఘాల అభివృద్ధిలోకి రావటంలా, మీరు ఇక్కడి నుంచి పంపించేసేయండి. ఏం చేశాడు?
ఆమె ఏం చెప్పింది మనకు? సార్ మీరు ఇంకో స్థలాన్ని చూసుకోండి. అవునా కాదా? వాస్తవా కాదా? మొదటి ఉన్నవాడు చెప్పండి. వారు మనం అక్కడి నుంచి పంపించాడు. ఇస్సాకును పంపించలేదా? మనం కూడా పంపించేశారు. పంపించాడని ఇస్సాకు నిరాశలోకి వచ్చాడా? నిరాశలోకి వచ్చాడు, రాలేదుగా. రెండో బావి తాగుతున్నాడు. రెండో బావి మొదలు పెట్టాం మనం. ఎక్కడ మొదలు పెట్టాం తెలుసా? మీకు తెలియదేమో. అక్కడ ఒక స్కూల్ ఉంది. ఎక్కడ? లక్ష్మీపురం మా ప్రాంతంలో ఉండేది ఒకటి. ఆ స్కూల్లో కూడుకునేవాళ్ళం మనం. రౌండ్గా ఉండేది. నిండిపోయారు జనాలు. వస్తుంటే ఆ ప్రక్కనున్న హిందువులు అందరూ చూసేవాళ్ళు. రోజు చూస్తూ ఎవరైతే ఆ స్కూల్ యజమాని ఉన్నారో వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంటే చాలామంది అన్యులు అక్కడికి వస్తున్నారు, మా విగ్రహారాధికులు అక్కడ కూర్చుంటున్నారు, మాకు భయం వేస్తుంది ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే అని ఆయన ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నారు మంచిదే, మీరు ఇచ్చినటువంటి స్కూల్ మంచిదే, కానీ మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు మీరు ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు మనల్ని అక్కడి నుంచి పంపించేశారు. ఊరుకున్నామా? మళ్ళీ బాగా తవ్విస్తాము. ఎక్కడది? చంద్రమౌళి నగర్. వాళ్ళ కొరకే 40 దినాల నుండి మనం ఎంతగానో ఉపవాసం ఉండి అద్భుతమైన రీతిగా దేవుని యొక్క వాగ్దాన ప్రకారం మందిరమే కట్టేసాం. అక్కడ మన సొంత డబ్బు కట్టేసి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చక్కని షెడ్ వేసేసాం. అక్కడ వ్యవసాయకులు పిలిపించి ఆరాధన జరిగించాము. అక్కడ ఎన్నో కార్యక్రమాలు మనం అక్కడ జరిగించాము. కానీ వాళ్ళు ఏమన్నారు? ఇది కూడా మాదే అని అంటారు. వాడిని గుర్తించండి. ఏ స్థలంలోనైనా మనం ఎవరితోనూ కానీ జగడవాడేమా చెప్పండి? ఎవరితోనైనా వాద వివాదాలు చేసుకున్నామా? కావాలనుకోండి మనం కోర్టు కూడా పోయి మనం జయించుకోవచ్చు, ఎందుకంటే మనం పడినటువంటి కష్టం కాబట్టి. కానీ దేవుని యొక్క బిడ్డలు అలాగే ఎప్పుడూ చేయరు. దేవుని వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళు విడిచిపెట్టేస్తారు. ఇది మీదైతే తీసేసుకోండి, సంతోషంగా వాళ్ళకి ఇచ్చేసేసాం. మనం ప్రార్థన చేసినప్పుడు చూడు, అనిలు అమ్మాయి రత్నవాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంది, ఆడికెళ్ళేం బావితో ఇష్టం. దేవుడు దాన్ని ఆశీర్వదించడా లేదా? అది నిండిపోయినప్పుడు ఏం చేయాలి ప్రభా అని అన్నాం. అక్కడ ఫంక్షన్ హాలు ఆయన ఎంతో సంతోషంగా అంగీకరించాడు. ఫంక్షన్ హాల్ ఎంత సేవ మనం చేసామో అని అందరికీ తెలుసు. ప్రతి ఆదివారం కూడా ప్రేమావిందు కలిగినటువంటి వారు. కరోనా వచ్చింది మధ్యలో, కానీ ప్రభువుని విడిచిపెట్టలేదు. ఈ స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఏ స్థలంలో అడుగు పెడితే దేవుడు ఆశీర్వదించడో చెప్పండి. దేవుని కొరకు భయపడే వాళ్ళకి ఏ ఉద్యోగమైనా, లేక ఏ చదువులోనైనా, లేక ఏ సేవలోనైనా, ఏదైనా సరే ఆయన ఇస్తాడు మనకు. ఆయన ఇస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఎన్ని అనుభవాలు అయిపోయిన తర్వాత ఆఖరిగా మాట చూసుకుందామా? ఏం చెప్తున్నాడో చూద్దాం రండి. ఆయన గురించినటువంటి మాటలో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒక మాట కనబడుతున్నది. చదవండి. ఆ మాటను మనం చూసుకున్నట్లయితే 28వ వచనము ఒక సహోదరి చదవండి. 28 ఇక్కడ దగ్గరున్న వాళ్ళు చదవమ్మా. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుచుని కనుక మాకును మీకును. చూసారా ప్రియులారా? ఇక్కడ ఉన్న మాట ఏంటంటే ఏం చేస్తారంట అక్కడ? యెహోవా నీకు, అది కావాలో సాక్షి. మనం ఎక్కడికి పోయినా కూడా యెహోవా మనకు తోడై ఉండాలనే సాక్షి మనకు ఉండాలా. అది ప్రజలు చెప్పాలి, చూసే ప్రజలు చెప్పాలి, వీరికి యెహోవా తోడై ఉన్నాడు, అందుకనే వీరు ఆత్మీయంగా ఉంటున్నారు, అందుకనే సేవ అభివృద్ధిలోనికి వస్తుంది, అందుకనే ఆత్మలు మారుతున్నాయి, అందుకనే ఆదరించబడుతున్నారు, అందుకనే సంఘములో శాంతి సమాధానాలు ఉంటున్నాయి అనే సాక్ష్యాన్ని మనం తీసుకొని రావాలి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎంత మంచి సాక్ష్యం కలిగినటువంటి కుటుంబం.
ఇస్సాకు రిబ్కాలు కలిసి, వారి యొక్క సంతానము కలిసి వారు చేసిన పని మనం గమనిస్తూ వస్తే ఎంత అద్భుతమైన పని చూడండి. ఇప్పుడు ఇస్సాకు పని చేస్తుంటే రిబ్కా సహకరించలేదా? వాళ్ళిద్దరూ పని చేస్తుంటే బిడ్డలు సహకరించలేదా? మరి మన బిడ్డలు ఎందుకు సహకరించలేకపోతున్నారు? ఫోన్ చేస్తా ఉంటారు, అంకుల్ వాడు నా మాట వింటంలా. వాడు కాదు, నువ్వు దేవుని మాట వింటంలా. అమ్మాయి నా మాట వింటంలా. అమ్మాయి కాదు, నువ్వు దేవుని మాట వింటంలా. నీవు ఆయన మాట వింటే వాళ్ళు నీ మాట వింటారు. ముందు ఆయన మాట వింటూ తెలుసుకోవాలి మనం. అప్పుడు మన బిడ్డలు మన మాటలు వింటారు. అందుకనే ఆ కుటుంబము, ఆ బిడ్డలు కలిసి పంటను పండించారు, బావులు త్రవ్వించారు, నీళ్లను నింపారు, అన్యజనుల ద్వారా సాక్ష్యం పొందారు. ఈనాడు ఇశ్రాయేలు దేశం అక్కడ ఉన్నది అంటే ఇస్సాకు యొక్క సంతతే. ఈనాడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో ఉన్న ఆ యొక్క యూదులందరూ కూడా ఎవరు అని అంటే వారందరూ కూడా ఇస్సాకు యొక్క సంతతే. అందుకనే ప్రియమైన నా సోదరులారా, ఈ మాట వింటున్నటువంటి మనం అందరం కూడా, ప్రభువా ఇస్సాకు కుటుంబం మీద దృష్టించావు, నా కుటుంబం మీద ఉంచు. ఆ బిడ్డల మీద ఉంచావు నీ దృష్టి, నా బిడ్డ మీద ఉంచు. వారు బావులు త్రవ్వినప్పుడు నీళ్లు పడ్డాయి ప్రభువా. ఆ వాక్యమైన నీరు నా హృదయంలో, ఆ వాక్యమైన నీరు నా కుటుంబంలో, ఆ వాక్యమైన నీరు నా సంఘములో సమృద్ధిగా పోయినాయినా అప్పుడు ఫలభరితముగా ఉంటాము మేము. చూసారా ప్రియులారా? అందుకని ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి ఆ కుటుంబంలోంచి జనాంగాలను తయారు చేస్తూ వచ్చాడు. ఆ వాగ్దానం నెరవేరింది. ఆ మాట చదువుకుందామా? చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 26:4 అందరికీ చదువుకుందాం. ఇప్పుడు 26:4 ఏదైనా నీకును నీ సంతానమును దేశంలో ఇచ్చి ఈ తండ్రి ప్రార్థన చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రాలే ఈ సంతానం స్థిరపజేసి ఈ దేశం అన్నీ ఈ సంతానం ఇచ్చను. ఈ సంతానంలో సమస్త భూలోకంలోని సమస్త దేవుడు ఆశీర్వదించబడదురు. మీ సంతానం ద్వారా భూలోకంలో ఉన్న వారందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రభువా, నేను రక్షించబడి ఎంత కాలమైంది, నా ద్వారా ఎంతమంది నేను మందిరానికి నడిపిస్తున్నాను, ఎంత కాలమైంది నేను రక్షించబడి, నా కుటుంబము ఎంతమందిని నేను నీ దగ్గరికి నడిపించాను. నీ సంతతి ద్వారా నేను ఆశీర్వదిస్తానన్నాడే, నన్ను ఆశీర్వదిస్తావు, మంచిదే. నా ద్వారా కూడా నువ్వు నా బిడ్డలను ఆశీర్వదించావు, మంచిదే. కానీ నా సంతతి ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడాలి. అందుకనే దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చుతాడు. గత రాత్రి కూడా మీతో చెప్తూ వచ్చాను. ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? రాత్రి చెప్తూ వచ్చాను. యెషయా గ్రంథం 54 నీవు కుడి తట్టుకును ఎడమ తట్టుకును వ్యాపించదవు. రెండవది ఏం చెప్పాడు? నీ సంతతి అన్యుల యొక్క స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకుంటాడు. చూసారా ప్రియులారా? మన యొక్క సంఘం కొరకై, నా కుటుంబం కొరకై దేవుడు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి వాక్యం విస్తరింపచేయాలా. అందుకనే ప్రార్థన చేశాను. ప్రభా, కుడి అన్నావు ఎడమన్నావు ఎటు అని అంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా గుడి వెళ్తావు, ఎడమైపోయావు. ఎటు వెళ్ళినా కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ వాగ్దానాన్ని చేతపట్టుకున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా, ఇంత విశ్వాసంగా బోధించగలుగుతున్నాను. ప్రతి ఒక్కరు వాగ్దానాన్ని చేతిలో పట్టుకోండి. ఒకటి లాగేసుకోవటం కాదు, 1-4 వాగ్దానం తీసుకోవటం కాదు. తీసుకున్నవి ఇంటికి వెళ్ళి చూసుకున్నారా? చూసుకున్నవి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకున్నారా? ఈ వాగ్దానాలు నెరవేరాలని ప్రార్థన చేసుకున్నావరా? మా అత్తగారికి, మల్లుడి గారికి, మా రానాడికి, ముసలోళ్ళకి అందరు పీక్కుంటా పోయినారు. ఏమిటి దాని ఉపయోగం? వాగ్దానం చేతిలో పెట్టండి. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. ఆ వాగ్దానం మనలో నెరవేరుతూ ఉంటుంది. ఈ వాగ్దానాన్ని ప్రభు నాగ్పూర్ పట్టణం విడిచిపెట్టిన తర్వాత ఇస్సాకు వలె ఆ యొక్క ఫిలిస్తీన్ల ప్రాంతమైనటువంటి మహారాష్ట్రాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చినాడు. ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి అనేక బావులను త్రవ్వడానికి ప్రభు సహాయపడుతూ వస్తుంటున్నాడు.
ఆనాడు ఇచ్చిన వాగ్దానం నాకు 2004లో ఇచ్చిన వాగ్దానం, నిన్ను ఎన్నడనో విడువను ఎడబాయను. వారు నీ వైపు తిప్పుతారు కానీ నీ వారి వైపు తిరగవు. ఎంతోమంది నన్ను తిప్పాలని చూశారు కానీ వారి వైపు తిరగలేదు. తిప్పాలనుకున్న వారు నా వైపే తిరుగుతుంటున్నారు. అందుకని ప్రియమైన సోదరులారా, మనం అందరం కూడా ఈ వాగ్దానాలను తీసుకొని ప్రభువా నూతన సంవత్సరంలో, పోయిన వారంలోనే మనకు నూతన సంవత్సరం వచ్చింది. అప్పుడే విషయాలు చెప్పాలనుకున్నాను కానీ దైవసాకులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఈ విషయాలు చెప్పలేకపోయినాను. అందుకని విషయాలను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ప్రభుని మనం స్తుతించి ఆరాధిస్తాం. ఆ వాగ్దానం మన పక్షంగా, మన కుటుంబాల పక్షం కూడా నెరవేర్చినట్లుగా ఆరాధన చేస్తాము. అంతేకాకుండా దాని కొరకే మనం ప్రయాసపడతాము. దాని కొరకే మనము బావులను త్రవ్వుతాము. మనము అనేక ఆత్మలను ప్రభు దగ్గర నడిపిస్తాము. అనేక కుటుంబాలను ప్రభు దగ్గర నడిపిస్తాము. ప్రభు యొక్క ఆశీర్వాదాలు, దీవెనలను మనము మెండుగా పొందుతాము. అందుకనే చేసిన ప్రతి మేలును బట్టి, ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కుటుంబాలకు ఉన్నటువంటి మీరందరూ కూడా భార్యాభర్తలుగా ఒకసారి తీర్మానం చేసుకోండి. బలలో పాలు పొందక మనకు, ప్రభా నేను బలలో పాలు పొందబోతుంటున్నాను. అయితే ప్రభా నన్ను నేను పరీక్ష చేసుకుంటున్నాను. నా యొక్క భర్త ఎందుకు ఇలాగున్నాడు, నా భార్య ఇలాగెందుకున్నది, నా బిడ్డలు ఎందుకు ఇలాగున్నారు, మరి నా పరిస్థితి ఎందుకు ఇలాగున్నది. ప్రభు ఒక్కసారి దయతోటి కనికరించయ్యాని ఒక్కసారి ప్రభు యొక్క చేతులు ఎత్తండి. ఆయన తప్పనిసరిగా ఇస్సాకును ఆశ్రయించిన వాడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమల బాపడో తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ప్రభా మా తండ్రి ఉదయకాల సమయంలో ప్రేమల మా పొడవ తండ్రి మీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మా దేవా మరొకసారి మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. తండ్రి మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు, దివ్యమైన మాటలు, విలువైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో కూడా ఇలాగ మీరు ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాను. ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క బల కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ ఒక్కరు కూడా ఖాళీకి వెళ్ళకుండా ఇస్సాకు కావాలి వారి సంతానం వలె హెబ్రోనులో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని పరీక్షించబోతూ ఉంటుండగా ఈ యొక్క ఆత్మ ద్వారా మేము పరీక్షించుకొని పరిశుద్ధమైన జీవితంతోటి అందులో మేము పాల్గొనేదానికి సహాయం చేయమని ఘనత మహిమా ప్రభావాన్ని గౌరవించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి.